హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లోని పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పబ్బుల్లో డ్రగ్స్ మళ్ళీ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. ఈ అరెస్టులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరోసారి హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ముఠా పట్టుబట్టింది. లావణ్య ఘటన మరో ముందుకే పబ్బుల్లో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్న 6గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళు 10 గ్రాముల కొకైన్ తో పాటు 13 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ లోని పలు పబ్బుల్లో కావచ్చు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు పబ్బుల్లో వీళ్ళు రెగ్యులర్ గా గుట్టచప్పుడు కాకుండా కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళపైన పూర్తి నిఘా పెట్టేటువంటి పోలీసులు ఎట్టకేలకు వీళ్ళని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న వారిలో కూడా 3 మహిళలను కూడా సంచలనం కలిగిస్తుంది. మిథున, ఉంగాల ప్రియ, మరొక చైతన్య అనేటువంటి 3ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక కీలక నిందితులకు సంబంధించి కూడా సులేమాన్ బిన్ అబూ బాకర్ అని ప్రధాన డ్రగ్స్ పెడ్లర్ గా పోలీసులు చూపిస్తున్నారు. మరొక షేక్ ఆర్మిన్, మరొక హుస్సేన్, వీళ్ళు 3 కూడా ప్రధాన డ్రగ్స్ పెడ్లర్స్ గా ఉంటూ ఈ మహిళలను అడ్డం పెట్టుకుని కూడా పప్పుల్లో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి బెంగళూరు, ముంబై, గోవా నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. పరారులో మరొక వ్యక్తి సంబంధించి కూడా చాలా ప్రధానంగా 3 పరారులో ఉన్నారు. ఉస్మాన్ తో పాటు అజీం, అబ్దుల్లా, వీళ్ళు 3కి అప్స్టాండింగ్ గా ఉన్నారు. 6 మాత్రమే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో 3 యువతులు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి 10 గ్రాముల కొకైన్, MDMA 13 గ్రాములు, 5 సెల్ ఫోన్స్, కారు కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెట్ క్యాష్ సంబంధించి కూడా 25 సంబంధించినటువంటి డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కోడాకార్ సంబంధించి ప్రధానంగా వీళ్ళంతా కూడా హైదరాబాద్ సంబంధించి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, కుకట్పల్లి ప్రాంతం చెందినటువంటి వాళ్ళుగా తెలుస్తా ఉంది. ఒకరు మాత్రం బెంగళూరు చెందినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం పోలీసులు చెప్తా ఉన్నారు. గోవా, బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకొచ్చి కూడా హైదరాబాద్ లో అమ్మకాలు. కానీ ఎవరైతే అమ్ముతున్నారు, ఏ పబ్బుల్లో అమ్ముతున్నారన్న అంశానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. అరెస్ట్ సంఖ్య కూడా పెరగడం. ప్రస్తుతం పరారులో ఉన్న వారి కోసం TS ల్యాబ్ తో పాటు పోలీసులు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సిద్ధి. ఓకే వాసు.